తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ పండుగకు ఎంత ప్రాముఖ్యత అనేది ఆడపడుచులను చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే ఈ యొక్క పండుగ ప్రత్యేకకు సంబంధించి బతుకమ్మ పండుగను 9 రోజులుగా జరుపుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఆడపడుచులందరూ కూడా యొక్క అంటే వెరైటీ నైవేద్యాలతో పాటు బతుకమ్మ పండుగను ఎంతో ఆరాధ్యంగా పూజించేటువంటి ఆడపడుచులకు ఒక పవిత్రమైన పండుగ చెప్పుకోవచ్చు. ఆ సంబంధించిన ఒక సిద్దిపేటలో ఉన్నటువంటి కుషాల్ నగర్లో ప్రస్తుతం మనం ఉన్నాం. బతుకమ్మ పండుగ ప్రత్యేకత ఏమిటి ఆ యొక్క అంశంపైన మాట్లాడి మనతో పాటు ఒక మహిళ ఉన్నారు. మేడం చెప్పండి, అంటే ఈ యొక్క బతుకమ్మ పండుగ సంబంధించి ప్రత్యేకత ఏంటిది? బతుకమ్మ పండుగ అంటే 9 రోజులు ఆడపిల్లలందరూ కూడా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి మంచి అనేక రకాలైనటువంటి పువ్వులను సేకరించి, అయితే ఏంటిదంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క బతుకమ్మ యొక్క విశిష్టత ఉంటుందండి. ఫస్ట్ ఈరోజు ఎంగిలి పువ్వుల బతుకమ్మ అని, సద్దుల బతుకమ్మ అని, అట్ల బతుకమ్మ అని, అలుగుడు బతుకమ్మ అని, ఈ విధంగా 9 రోజులకు 9 పేర్లతోటి పిలువబడుతుంది. అయితే ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క ప్రత్యేకతగా మహిళా మనులందరూ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి విధంగా దాన్ని పూజించడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటికంటే ముందు కూడా బాగానే ఉండేది, కానీ ఆ మధ్య కొన్ని సంవత్సరాల క్రితం మరుగున పడిపోయిందండి బతుకమ్మ పండుగ, అంటే తెలియకుండా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ తెలంగాణ జాగృతి వచ్చి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రస్తుత కాలంలో కూడా వచ్చే ప్రభుత్వాలన్నీ కూడా దీనికి ఒక ప్రత్యేకతను కల్పించడం జరిగింది. వీటికి ఒక ప్రత్యేకమైనటువంటి నిధులను కేటాయించడం జరిగింది. ఆ విధంగా అన్ని వాడలు కూడా శుభ్రపరిచి ప్రతి మహిళలు కూడా ఇంట్లో నుండి గృహిణులందరూ కూడా వచ్చి బతుకమ్మను ఆడుకునేటటువంటి ప్రత్యేకతను ఏర్పాటు చేసిండండి. అందుకని మేము చాలా సంతోషపడుతున్నాము. మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నంత విజయవంతమైనటువంటి పండుగ సంవత్సరానికి ఒకసారి అసలు ఎక్కడ కూడా జరగదు. మనల్ని చూసి ఇతర దేశాలు కూడా ఎన్నో రకాలైనటువంటి పువ్వులను సేకరించి ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ బతుకమ్మ ఫెస్టివల్ చేసుకుంటున్నారు. అంటే చాలా గొప్పనండి మనం చెప్పుకోవడం, మన సంస్కృతిని సాంప్రదాయాన్ని కాపాడుకోవడం అనేటటువంటిది ఇది ఒక గీటురాయిగా మనం చెప్పుకోవచ్చండి. ఓకే, అంటే పల్లెల్లో కాకుండా పట్టణంలో కూడా దేశాల్లో కూడా ఈ యొక్క పండుగ జరుపుకుంటున్నారు కాబట్టి ఆ విషయంలో ఎట్లా అనిపిస్తుంది? అంటే తోటి మహిళలు ఎక్కడున్నా బతుకమ్మ పండుగకు అంత ప్రాముఖ్యత ఇస్తున్నారు, ఏం చెప్తారు ఆ విషయంలో? ఇంకొకటి ఏంటంటే అండి, ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారండి. ప్రత్యేకంగా బతుకమ్మ పండుగ అంటే ఆడపిల్లలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా తల్లిగారి ఇంటికి పోవడం అనేటటువంటిది ఒక ప్రత్యేకత అండి. కాబట్టి అన్నదమ్ములు ఎవరున్నా తీసుకెళ్ళి ఆ 9 రోజులు కూడా ఆడపడుచులు అమ్మ వాళ్ళ ఇంట్లో ప్రత్యేకంగా సంతోషంగా ఉత్సాహంగా అందరు అక్క చెల్లెళ్ళు, తర్వాత వాళ్ళు చదువుకున్నటువంటి ప్లేస్ కాబట్టి చిన్నప్పటి ఫ్రెండ్స్ అందరూ కూడా కలిసి మంచిగా ఎంజాయ్తో ఈ బతుకమ్మ పండుగను చేసుకోవడం అనేటటువంటిది ఒక ప్రత్యేకత అండి తెలంగాణలో. ఓకే, అంటే బొడ్డెమ్మ విషయంలో చూసుకుంటే 9 రోజులుగా ఎంతో పూజలు చేసుకుంటూ ఈ యొక్క 9 రోజులు బొడ్డెమ్మ విషయంలో ప్రత్యేకత చెప్పండి. బొడ్డెమ్మ అంటే అండి ప్రతి ఒక్కరు కూడా పౌర్ణమి తర్వాత వచ్చే దశమి రోజు బొడ్డెమ్మను వేస్తారు. బొడ్డెమ్మను కూడా 5 రోజులు ప్రత్యేకంగా మట్టిని తీసుకొచ్చి బొడ్డెమ్మను ఒక దేవతలాగా పూజించి రోజు పువ్వులు పెట్టి బొడ్డెమ్మను ఆడడం జరుగుతుందండి. ఆ బొడ్డెమ్మను ఈ రోజు నిమజ్జనం చేస్తారు. అందుకే ఇవాళ ఎంగిలి పువ్వుల బతుకమ్మ అని కూడా అంటారు. ఈరోజు బొడ్డెమ్మను నిమజ్జనం చేసి బతుకమ్మను స్టార్ట్ చేస్తారు. కాబట్టి వాళ్ళ ఎంగిలి పువ్వుల బతుకమ్మ అని చెప్పుకుంటాం. అట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్క బతుకమ్మను మనం ఒక్కొక్క పేరుతో పిలుస్తామండి. అది మనకు ఒక సాంప్రదాయంగా ఒక సంస్కృతిగా వస్తుంది. అంటే మీరు చెప్పండి మేడం, అంటే బతుకమ్మ పండుగ సందర్భంగా తోటి మహిళలకు మీరు ఏం చెప్తారు? తోటి మహిళల కంటే యాక్చువల్గా బతుకమ్మ అన్నది ఎప్పుడు ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటాము. ఆఫ్టర్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ అంటే ఇంకా ఎక్కువ అందరము గ్యాదర్ అవ్వడం, మాట్లాడడం, పబ్లిక్లో ఎక్కువ ఏంటంటే తెలంగాణ అట్లా బతుకమ్మ ఆడాలి అంటే ఎక్కువ పబ్లిక్లో తెలిసిపోయింది. ఇక్కడనే కాదు, ఎక్కడైనా అదర్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు కూడా ఈ బతుకమ్మ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అది మన తెలంగాణ గొప్పతనం. అది ప్రతి ఒక్క రోజు కూడా ఎవ్రీడే మంచి పూలతోని సెలబ్రేట్ చేసుకోవడము, అందరు గ్యాదర్ అవ్వడము. ఇంకేంటంటే బతుకమ్మ వర్షం పడ్డా ఏది పడ్డా అందరం ఫోన్ చేసి మాట్లాడుకొని రావాలి, ఆడుకోవాలి అన్న సంతోషంతో అందరం వచ్చి గ్యాదర్ అయ్యి ఆడుకుంటామండి ఎవ్రీడే. ఈసారి ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు మీరు? ఈసారి అంటే జస్ట్ ఈరోజు నిన్న మొన్న అనుకున్నాం, బాగానే వర్షం పడింది అయినా కూడా ఫోన్లో కమ్యూనికేట్ అయినాము, వచ్చి ఆడుకోవాలని చెప్పేసి ఎప్పుడెప్పుడు అనుకున్నాము. దేవుడి దయ వల్ల ఇప్పుడైతే తగ్గింది. ఎవ్రీడే ఇలాగే చేసుకోవాలి అనుకుంటున్నాము. ఇంకా బతుకమ్మ వేసిన తర్వాత కూడా రాత్రి సమయంలో యొక్క కోలాటాలతో పాటు ఎన్నో కార్యక్రమాలు చేస్తారు. ఆ విషయంలో మీరు ఏం చెప్తారు? మేము ఏం చేస్తామంటే బతుకమ్మను నిమజ్జనం చేసిన తర్వాత మేము పసుపు గౌరమ్మను పెడతామండి. ఆ గౌరమ్మను తీసుకొని అందరు ముత్తైదువులు పుస్తలోకి పెట్టుకొని నీళ్ళల్లో గౌరమ్మను పెట్టేసి గౌరమ్మ పాట పాడతామండి. అదొక ప్రత్యేకత. బతుకమ్మకు సంబంధించి 2 చరణాలు ఒక పాట రూపంలో తెలియండి.
రామ 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 ఉయ్యాలో శ్రీరామ రామ ఉయ్యాలో రామనే శ్రీమన ఉయ్యాలో శ్రీరామ రామ ఉయ్యాలో కలవారి కోడలు ఉయ్యాలో కనక మహాలక్ష్మి ఉయ్యాలో కడుగుతున్నది పప్పు ఉయ్యాలో కడవ లోపల ఓ ఉయ్యాలో అంతలే వచ్చనే ఉయ్యాలో అన్న పెద్దన్న ఉయ్యాలో కాళ్ళకు నీరిచి ఉయ్యాలో బాగోగులు అడిగెను ఉయ్యాలో ఏమిటి అన్నలు ఉయ్యాలో ఎందుకొచ్చినారు ఉయ్యాలో అమ్మ మిమ్మల్నైనా ఉయ్యాలో తీసుకొని రమ్మనే ఉయ్యాలో పండగకైనా చెల్లె ఉయ్యాలో రామ్మ ఇంటికి అని ఉయ్యాలో రామ 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 ఉయ్యాలో శ్రీరామ రామ ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో రఘురామ రామ ఉయ్యాలో. ఇది పరిస్థితి. అంటే ఇక కుశాల్ నగర్లో చూసుకున్నట్టయితే ఎంతో సంతోషంగా ఆడపడుచులందరూ ఒక వేదిక దగ్గరికి వచ్చి బతుకమ్మ పండుగను చప్పట్లతో ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది. ఎందుకంటే ఎక్కడెక్కడ ఉన్నా కూడా గ్రామీణ ప్రాంతం కావచ్చు, ఇటు పట్టణం కావచ్చు, దేశాల్లో కూడా బతుకమ్మకు అంత ప్రాముఖ్యత ఉంది. కాబట్టి ఖచ్చితంగా బతుకమ్మను ఇంకా రాబోయే రోజుల్లో మంచిగా జరుపుకునే విధంగా మేము ముందుకెళ్తామని చెప్పి మహిళలు కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ ఎల్లవరితో మహేష్, RTV, సిద్దిపేట జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.